జగన్ ని తిట్టడానికి, జగన్ కుటుంబం దుర్మార్గం అనేటటువంటి చెప్పడానికి అంతే అది నేను పిలుపులు కూడా అదే మొత్తం అదే జరిగింది. అవును. ఒక 18 నిమిషాలు మళ్ళీ తన గొప్పతనం గురించి, తన ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందన్న గురించి, సూపర్ 6 అయిపోయింది అనేది చెప్పడాలు, లేకపోతే కనుక నిన్న మామిడికాయలకి కట్టింది నేనని చెప్పడము, లేకపోతే కనుక కంప్యూటర్ నేనే తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేనే తీసుకొచ్చాను, హైదరాబాద్ నేనే కట్టించాను, ఇవి చెప్తారు. ఇక ఇలా నడిచిపోతుంది. జగన్ టైంలో జగన్ కి సంబంధించి 30 నుంచి 40 నిమిషాల స్పీచ్ ఉంటుంది. ఈ 40 నిమిషాలలో నవరత్నాలేంటి, ఆ నవరత్నాలకు సంబంధించిన దాంట్లో ఏ ఏ పథకం అమలు చేశాడు, ఇది దాదాపుగా 20 నిమిషాలు అదే నడిచిపోద్ది. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వచ్చేటప్పటికి ఆ రోజున ఆ పథకం గురించి ఏ బటన్ నొక్కుతున్నాడు ఏంటి అన్న దాని గురించి వివరాలు ఉంటది. చిట్ట చివరి 5 నిమిషాలలో ఆ నెల మొత్తం మీదన ఇతన్ని చంద్రబాబు తిట్టిన తిట్లకి, పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లకి చివరి 5 నిమిషాల్లో 2 డైలాగులు వేసి వెళ్ళిపోతాడు. అంతే. ఘాటుగా విమర్శించిన దాఖలా ఎప్పుడూ లేదు. అక్కడ ఎవరైనా ప్రెస్ మీట్ జరిగి రిపోర్టర్లు అడిగితే అప్పుడు అది కూడా ప్రెస్ మీట్ ఎప్పుడు జరిగితే ప్రెస్ మీట్ అయితే అదే అంటున్నాను. ప్రెస్ మీటే లేదు కదా, జగన్ ప్రెస్ మీట్ లేదు. ఈయన స్పీచ్ లో ఉంటది, మహానాడులో ఉంటది, వీళ్ళ కూటమి దాంట్లో ఉంటది, ప్రెస్ మీట్లలో ఉంటది, ఎవడన్నా అడిగినా ఉంటది, నిరంతరం తిడతానే ఉంటారు. జగన్ ని అడిగేది లేదు, జగన్ ప్రెస్ మీట్ పెట్టేది లేదు, వాళ్ళ పార్టీ నాయకులు విమర్శించేవాడు. ఈవెన్ అది కూడా తెలుగుదేశం